హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య రోహిత్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచిపెట్టి, చూడు నేను ఒక తెలివైన ప్లాన్ వేశాను. నువ్వు చనిపోయినట్లు, హనీమూన్ రిసార్ట్లో మంటల్లో కాలిపోయినట్లు అందరినీ నమ్మించాను. నిన్ను చంపేసింది ప్రీతినే అని ప్రీతిని జైలుకి పంపించాను. కాబట్టి మై డియర్ భర్త, నీకున్నది ఒకే ఒక్క ఆప్షన్. మీకున్న ఉమ్మడి ఆస్తిలో నీ తరపు ఆస్తికి సంబంధించిన వాటా మొత్తానికి వారసురాలిని నేనే అని చెప్పినట్లు ఒక డాక్యుమెంట్ని తయారు చేయించాను. నా పేరుపై ఆస్తి రావాలి అంటే నువ్వు ఈ డాక్యుమెంట్స్పై సైన్ చేయాలి. నువ్వొక్క చిన్న సంతకం చేస్తే నా పేరుపై ఆస్తి వచ్చేస్తుంది. అప్పుడు మనం హ్యాపీగా దుబాయో లండనో వెళ్ళిపోదాం అని అంటుంది అనన్య. హేయ్ పాపిష్టిదానా, నికృష్టపుదానా, ఇంతకి దిగజారిపోతావా అని చాలా తిడతాడు రోహిత్. నువ్వెన్ని తిట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. సైన్ చేయనంటావా? ఎలా చేయించాలో నాకు తెలుసు అని ఇద్దరు రౌడీలను సెట్ చేసి గట్టిగా ఇంకా వేలిముద్రలు ఫింగర్ థంబ్ ప్రింట్స్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. అనన్య సీక్రెట్ ప్లేస్కి వచ్చి తన కార్లో వెళ్ళడాన్ని ఒక వ్యక్తి గమనిస్తాడు. గమనించి, హే ఆగరా ఒక నిమిషం అని కాల్ కట్ చేసి అనన్యని బాగా గమనిస్తాడు. గమనించి వెంటనే దర్శన్కి కాల్ చేస్తారు. హలో దర్శన్, నేన్రా నీ ఫ్రెండ్ దిలీప్ని మాట్లాడుతున్నాను అని అంటారు. ఆ దిలీప్, ఏమైందిరా, చాలా రోజుల తర్వాత కాల్ చేశావు అని అంటాడు దర్శన్. రే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. మీ ఇంట్లో మీ వదిన అనన్య వైట్ శారీ కట్టుకొని ఇక్కడికి ఒక ప్లేస్కి వచ్చి తిరిగి కారులో వెళ్ళిపోతుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట దర్శన్. ఏంటి, అనన్య వదిన అక్కడికి వచ్చిందా అని అడుగుతారు. అవునరా, ఆవిడ్ని చూస్తుంటే సిచ్యువేషన్ కొంచెం వేరేగా అనిపిస్తుంది. మీ అన్నయ్య బాగానే ఉన్నారా, లేకపోతే ఏదైనా జరిగిందా అని అడుగుతాడు దర్శన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే. ఇంకా దర్శన్, నేను నీకు తర్వాత కాల్ చేసి అంత వివరంగా చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా అని కాల్ కట్ చేసి దర్శన్ అయితే శరణ్య దగ్గరికి వస్తారు. ఏవండి, ఎవరితో కాల్లో మాట్లాడుతున్నారో అని అడుగుతుంది. నా ఫ్రెండ్ దిలీప్ కాల్ చేశాడు. కాల్ చేసి అనన్య వదినని మన శంషాబాద్ పక్కనే ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియా లాంటి దానికి వెళ్ళారంట. వెళ్ళేసరికి అక్కడ అనన్య వదిన ఉందంట. తను కారులో వెళ్ళిపోతుంటే నా ఫ్రెండ్ చూశాడంట. నాకు అర్థం కావట్లేదు, ఇప్పటివరకు ఇంట్లోనే ఉంది, అంత దూరం ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఆవిడ వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అంటారు. ఏవండి, నేను చెప్పింది నిజమండి. ఖచ్చితంగా అనన్య అక్క మన దగ్గర నాటకాలు వేస్తుంది. ఆ నాటకాల్ని మనం తెలుసుకోలేమనుకుంటుంది. ఎలా అయినా తెలుసుకునేలా చేయాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి హాల్లోకి వస్తారు ఆనందభైరవి దగ్గరికి. ఇంకా ఆనందభైరవి అయితే వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళడానికి కారణం రోహితే అయ్యుంటాడు. అక్కడ రోహిత్ని ఈ రాక్షసి దాచిపెట్టి ఉంటుంది. ఈ రాక్షసి దాచిపెట్టింది కాబట్టి ఎలా అయినా తన నోటితోనే నిజాన్ని చెప్పించి తీరాలి. కానీ నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఆ రోజు మనం రిసార్ట్లో ఇద్దరు ఆడవాళ్ళు సడన్గా పనికి వచ్చి తర్వాత మానేశారు అన్నారు కదా, ఆ ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళేనని నాకు అనిపిస్తుంది అని అంటారు. డౌట్ లేదత్తయ్య గారు, ఖచ్చితంగా వాళ్ళు వీలే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు తను బయటికి వెళ్ళింది కాబట్టి నేను తన దగ్గరికి వెళ్తాను, తన రూమ్ని మొత్తం చెక్ చేస్తాను అని దర్శన్ శరణ్య ఇద్దరు బయలుదేరుతారు. బయలుదేరేసరికి ఇంకా అలా అప్పుడే వాళ్ళకి వచ్చిన ఫేక్ పాస్పోర్ట్లను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అనన్య. అమ్మి ఏంటివి అని అడుగుతుంది. మన ఫ్యూచర్ అమ్మా, మన జాతకం, ఇదిగో హ్యాపీగా ఇప్పుడు మనం లండన్ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. రోహిత్ని కూడా తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని ఎంతో హ్యాపీగా ఇంకా అలా బయలుదేరుతూ బయటికి వెళ్ళేసరికి అప్పుడే దర్శన్ అండ్ శరణ్య ఇద్దరు రూమ్లోకి వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి చూసేసరికి పాస్పోర్ట్స్ దొరుకుతాయి. ఆ పాస్పోర్ట్స్ అండ్ వీసా డాక్యుమెంట్ని ఆనందభైరవికి తెచ్చిస్తారు శరణ్య. ఒక్క నిమిషం శరణ్య అని అంటారు ఆనందభైరవి. వెంటనే శరణ్య ఆగిపోతుంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని కొడితే రెడ్ హ్యాండెడ్గా దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను.
దాని కంటితో దాని వేలుతో దాని కంటినే పొడిపించాలి, అదే నిజాలని ఒప్పుకునేలా చెయ్యాలి అని అంటారు ఆనందభైరవి. కానీ ఎలా అత్తయ్య గారు అని అంటుంది. ఇప్పుడు వీసా పాస్పోర్ట్ వచ్చేసింది కాబట్టి ఫ్లైట్లో ఎగిరిపోవడానికి అది రెడీ అవుతుంది కదా, పద వెళ్దాం అని ఆనందభైరవి శరణ్య వస్తుంటే దర్శన్, అమ్మ నేను కూడా వస్తానమ్మా అని అంటారు. అక్కర్లేదు నాన్న, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం. ఖచ్చితంగా ఆ అనన్యని ఇవాళ జైల్లో పెట్టించకపోతే నా పేరు ఆనందభైరవినే కాదు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి బయలుదేరుతారు ఆనందభైరవి అండ్ శరణ్య. ఇది ఇలా ఉండగా కాంచన అనన్య ఇద్దరు ఇంక వాళ్ళ రూమ్కి వచ్చి అన్ని లగేజ్లు హ్యాపీగా సర్దుకుంటారు. ఏదైతే శరణ్య వాళ్ళు పాస్పోర్ట్స్ తీశారో ఆ పాస్పోర్ట్ వీసా కూడా అక్కడే ఉంటుందన్నమాట. అమ్మయ్యా, ఇకపై మనం హ్యాపీగా లండన్ వీధిలో తిరగచ్చు అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే శేఖరం ఇదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. కాంచన, అమ్మి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను శేఖరం దగ్గరికి వెళ్ళి, ఏంటి శేఖరం ఏంటి అలా చూస్తున్నావు, ఒక నిమిషం అని చెప్పి తన పర్స్లో నుండి ఒక 10 రూపీస్ తీసుకుంటుంది. తీసుకొని ఇదిగో శేఖరం ఖర్చులకి ఉంచుకో, ఎప్పుడైనా టీ తాగడానికి పనికొస్తుంది కదా, అసలే ఇంత డబ్బులు ఇస్తున్నాను జాగ్రత్తగా వాడుకోనంటుంది. 10 రూపాయలు ఇచ్చి 10 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నావేంటి, ఎక్కడికి పోతుండారు ఇద్దరు, కాశీకా అని అడుగుతాడు. ఇది చెప్తేనే కరెక్టు అని. అవును పాపం అల్లుడు గారికి అన్ని చేయాలి కదా, అందుకే నేను అమ్మి కలిసి కాశీ పోతున్నాం. కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో రారో అని అంటూ ఉంటారు కదా పాతోళ్ళు, అందుకే మేము అక్కడే ఉండిపోవచ్చు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకో అని ఇంకా లగేజ్ సర్దుకొని అనన్య అండ్ కాంచన ఇద్దరు బయలుదేరతారు. అమ్మ నువ్వు కార్లోనే ఉండు, నేను వెళ్ళి నా హస్బెండ్ని తీసుకొని వస్తాను అని ఇంకా అలా రూమ్ లోపలికి సీక్రెట్ ప్లేస్ లోపలికి వెళ్తుంది అనన్య. వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రౌడీలు కొట్టి పాడేసి ఉంటారు. రోహిత్ కనబడ్డు. ఇంకా రౌడీల దగ్గరికి వచ్చి, ఒరేయ్ ఏం జరిగిందిరా అని అడుగుతుంది. మేడం మేడం ఆయన నన్ను కొట్టి తప్పించుకొని పారిపోయారు మేడం అని చెప్తారు ఆ రౌడీలు. ఏంటి, గట్టిగా తాళ్ళు కట్టేమని చెప్పాను కదరా, అయినా ఎలా వదిలేస్తారా, ఇప్పుడు నా హస్బెండ్ గనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బ్రతికే ఉన్నాను అని ఆ ఇన్స్పెక్టర్ గాడికి కనపడితే అప్పుడు ఆ ప్రీతిని బయటికి పంపించి నన్ను జైల్లో తోస్తారా అని అనేసరికి చుట్టూ పోలీసులు వచ్చేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ కనబడతారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది అనన్య. అప్పుడే కరెక్ట్గా డోర్ వెనకాల నుండి ఆనందభైరవి, శరణ్య, రోహిత్ ముగ్గురు నడుచుకుంటూ వస్తారు. ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా షాకింగ్గా పెడుతుంది అనన్య. యూ చీట్, యూ ఫ్రాడ్, ఇంత తెలివిగా ప్రీతిపై ఎగెన్స్ట్గా సాక్ష్యాల్ని క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు రోహిత్తో యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటావా, నీకు ఇలా కాదు, లేడీ కానిస్టేబుల్స్ తను అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా అలా లేడీ కానిస్టేబుల్స్ని పంపిస్తూ ఉంటే ఒక్కసారిగా లేడీ కానిస్టేబుల్ని గట్టిగా తోసేసి పరిగెడుతూ ఉంటుంది అనన్య. ఇంకా అలా వెంటనే స్పీడ్గా అనన్య కారెక్కుతుంది. కాంచన, ఏంటమ్మి నువ్వే వచ్చావు, అల్లుడు గారు ఎక్కడ అంటే, అమ్మో మనం దొరికిపోయాం, పోలీసులు అందరూ వచ్చేసారు, స్పీడ్గా వెళ్ళాలి అని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా ఆనందభైరవి కార్ అనేది అడ్డుగా ఉంటుంది. షాక్ అయిపోతుంది అనన్య. ఇంకా వెంటనే ఆనందభైరవి, శరణ్య ఇద్దరు కిందకి దిగుతారు. శరణ్య ఏమో కార్ డోర్ మెడ పట్టుకొని అనన్యని బయటికి తీసుకొస్తుంది. ఆనందభైరవి చెంపలపై వాయిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అంటే నీకు అంత అలుసైపోయిందా, ఒక మనిషి చావంటే నీకు అంత ఈజీ అయిపోయిందా, అంత జోక్ అయిపోయిందా, తెల్ల చీర కట్టుకొని కోతి వేషాలు వేస్తూ బ్రతికే ఉన్న భర్తపై ఇంతలా నువ్వు నీచానికి ఒడిగడతావా, ఆస్తి కోసం ఎంతటికైనా దిగజారిపోతావా అని ఆనందభైరవి, శరణ్య ఇద్దరు బాగా కొట్టి ఇంకా అలా పోలీసుల దగ్గరికి తీసుకొస్తారు. పోలీసులేమో, మేడం ప్రీతి గారిని మీరు చెప్తున్న అరెస్ట్ చేసినందుకు వీఆర్ సో సారీ, ఆవిని రిలీజ్ చేసి ఇదిగో ఈవిడ్ని మేము జైల్లో పెడతాం, ఈవిడికి 3rd డిగ్రీ ప్రయోగించి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద, కిడ్నాపింగ్ కేసు కింద ఈవిడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేస్తామని అంటారు. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు అని అంటారు శరణ్య. ఇంక వెంటనే ఆనందభైరవి, ఏమైందమ్మా శరణ్య అని అంటారు. అత్తయ్య గారు ప్రతిసారి చేసిన తప్పే మనం ఈసారి కూడా చేయకూడదండి,
ప్రతిసారి ఈ అనన్య ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని ఘోరమైన పాపాలు చేస్తున్నా మన ఇద్దరి మధ్యలో ఉండిపోతుంది, కానీ బయట ప్రపంచానికి తెలియట్లేదు. ముఖ్యంగా పెద్దత్తయ్య గారికి, దామినికి ఇదిగో దీనిలాంటి చీడపురుగు లాంటి మనస్తత్వం తెలియాలి, తెలిసి తీరాలి. తెలియాలి అంటే ఇప్పుడే మనం మీడియా వాళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించి అందరికీ రోహిత్ బావగారు చనిపోలేదని, అనన్య కావాలని ప్రీతి అక్క రోహిత్ బావల మధ్య కుట్ర చేసింది అని అందరికీ చెప్పాలి. అందరూ దీన్ని చూసి అసహించుకోవాలి. దామిని కళ్ళు తెరుచుకోవాలి. లీలావతి అత్తయ్య గారి మనసు మారాలి అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. కరెక్ట్ అమ్మా, ఇన్ని రోజులు ఇది ఎన్ని పాపాలు చేసినా, నీపై ఎన్ని నిందలు వేసినా ఊరుకున్నాను, సర్లే అని వదిలేశాను. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారులే అని సర్లే అని వదిలేశాను. కానీ ఇప్పుడు ఊరుకునేదే లేదు. మీడియా వాళ్ళని ఇప్పుడే పిలిపిస్తాను అని దర్శన్ చెప్తానమాట. దర్శన్ వస్తాడు. ఇంకా దర్శన్ మీడియా వాళ్ళందరినీ పిలుచుకొని వస్తాడు. సో మీడియా వాళ్ళందరి ముందు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెడతారు ఇన్స్పెక్టర్. ఒక 3 రోజుల క్రితం రాజ్కోటి టెక్స్టైల్స్కి సంబంధించిన రోహిత్ అనే వారసుడు అగ్ని ప్రమాదంలో దగ్నమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. బట్ అదంతా ఫాల్స్. రోహిత్ బ్రతికే ఉన్నారు. అండ్ రోహిత్పై అంత కుట్ర చేసి కావాలనే రోహిత్ మొదటి భార్యపై రోహిత్ రెండవ భార్య అనన్య ఇలాంటి కుట్ర చేసింది. అనన్యకి అన్నీ తెలిసిన డబ్బు కోసమే ఇదంతా చేసింది. తను ఒక చీట్, తను ఒక ఫ్రాడ్ అని చెప్పి అనన్య ఫొటోస్ వేసి మరీ అనన్యనే కావాలని రోహిత్ని చంపాలనుకుంది అని మీడియాలో మొత్తం చెప్తారు. అప్పుడే అదంతా చూస్తూ లీలావతి అండ్ దామిని ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంక దామిని అయితే, అంటే నా రోహిత్ చనిపోయినట్టు బ్రతికే ఉన్న క్రియేట్ చేసింది ఈ రాక్షసి అని కోపంతో రగిలిపోతుంది. అలా ఇంకా అనన్యాని అండ్ తనకి హెల్ప్ చేసినందుకు కాంచనాని ఇద్దరిని జైల్లో పెడతారు. ఇటువైపు ఏమో ప్రీతిని పాపం అలా బయటకైతే తీసుకొస్తారు. ప్రీతి రాగానే ఆనంద భైరవిని అండ్ శరణ్యాని హక్ చేసుకుంటుంది. అమ్మ ప్రీతి, ఇకపై నీపై ఎలాంటి నిందలు ఉండవు, రామ్మ రా వెళ్దామని చెప్పి పాపం అలా తీసుకువెళ్తుందనమాట ప్రీతిని ఆనంద భైరవి. ఇంకా ప్రీతి ఇంటికి రాగానే పాపం హ్యాపీగా శరణ్య ఒక్క నిమిషం అక్క అని లోపలికి వెళ్ళి పువ్వులు తీసుకొని పువ్వులు కాళ్ళపై చల్లుతూ ఇంకా లోపలికైతే అలౌ చేస్తారు. అదంతా చూస్తూ పాపం ఇంత అభిమానం ఎందుకు నా పైన అని చాలా అంటే చాలా బాధపడుతుంది శరణ్య విషయంలో. ప్రీతి అక్క, నువ్వు నా సొంత అక్కవక్క, నేను కాకపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు. చూడు, ఇకపై మనకి ఆ పీడ వదిలిపోయింది కాబట్టి ఇకపై మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మీరిద్దరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నామని రోహిత్ని ప్రీతిని ఇద్దరిని పువ్వులు చల్లి లోపలికి ఆహ్వానిస్తారు శరణ్య ఆనంద భైరవి ఫ్యామిలీ. లీలావతి పాపం ప్రీతిని హక్ చేసుకొని, అమ్మ ప్రీతి, నువ్వెంత మంచిదానివో, అది ఎంత కర్కోటకురాలో నాకు బాగా అర్థమైంది. కానీ ఒకప్పుడు నేను కూడా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా. ఆ రాక్షసి ఇక మన ఇంటికి దూరంగానే ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అనన్య ఇంట్లో ఉండి వెళ్ళిపోయింది అని. అదంతా చూస్తూ శేఖరం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇది ఇలా పెరిగిందే కాకుండా నా కూతుర్ని కూడా చండాలంగా పెంచిందనమాట. స్వార్థపర్రాలాగా, బాగా ఆశబోతులాగా, ఆస్తి మీద మమకారం ఉండేదానిలా పెంచింది. ఛీ, వాళ్ళకి ఆ జైలు శిక్ష కరెక్టు అని అనుకుంటాడు మనసులో శేఖరం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.